మరికొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి ఊహించని మార్పులు. మే నెల చివరి వారంలో వీరి జీవితం మొత్తం మారబోతోంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు అయితే వీరి జీవితంలో కనబడబోతూ ఉన్నాయండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, ఈ నెల 3వ వారం నుండి కూడా కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారమా అన్నట్టుగా వీరి జీవితం అయితే మారబోతూ ఉంది. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధన వ్యయం కనిపిస్తుంది. ఇష్ట దైవారాధన మీకు చాలా మంచిది. మిశ్రమ కాలం కనిపిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. ధర్మ చింతన అవసరం లేకుండా కుటుంబం వాతావరణం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. కొన్ని సంఘటనలకు నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుంటాయి. నవగ్రహ ఆరాధన వీరికి ఎంతగానో సరే మంచి జరుగుతుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏ విధమైన లాభాలు ఉన్నాయి, వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి కూడా ప్రశంసలు మీరు అందుకుంటారు. శివారాధన చాలా మంచిది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి శ్రమకు తగ్గన ఆర్థిక లాభాలు అయితే ఉన్నాయి. తోటి వారికి ఉపయోగపడే పనులను కూడా మీరు చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు అయితే అందుకుంటారు. ఉత్సాహంగా పనిచేయండి. గొప్పవారు అవుతారు. అజాగ్రత్తలు అసలు వద్దు. కీలకమైన వ్యవహారాల్లో తొందరపాటు అనేది పనికిరాదు. అవసరానికి తగిన సహాయం వీరికి అందుతుంది. వ్యాపారంలో అశ్రద్ధత వహించకుండా ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవాలి. వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. అసలు కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుందో లేదా, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసే వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి కారణంగా వీరు చాలా అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. సమాజంలో వీరిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తమ యొక్క సంతానము ఆత్మీయుల స్వంత వారు చేసే తప్పులుగా కనిపించవు. వారి యొక్క సామర్థ్యాన్ని రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు. ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురి అవుతారు. భూముల్ని విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడని అధిక పెట్టి అదృష్టాన్ని విడుచుకుంటారు. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో వీరికి అపజయం కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలు ఎప్పటికీ కూడా మార్చుకోరు. అయితే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది.
ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు, కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎప్పుడు కూడా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం వలన అనేక మంది వీరికి శత్రువులు అవుతూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తిగా కనబరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఈ కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణ దిక్కులు, ఉత్తర దిక్కులు కూడా కలిసి వస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టకం పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపద, నేర్పు కలిగి ఉంటారు. సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించేటటువంటి వీరి రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి తెలివితేటలను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినవారు వృత్తి వ్యాపారాలకు విజయవంతులుగా ఉంటారు. వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉండును. అనుకున్న కార్యాలన్నీ కూడా వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తితో కూడా వీరు రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని కూడా వీరు ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా సరే ఎటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యవహారాలు కూడా తప్పకుండా లాభిస్తాయి. ఈ రాశికి చెందినవారు వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారికి మంచి మిత్రులుగా ఉంటారు. కాగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందిన వారికి బద్ధ విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు. దాదాపు వీరంతా కూడా ప్రాణమిత్రులని చెప్పాలి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఏ సమస్య ఉన్నా సరే చిరునవ్వుతో సాధించి పరిష్కారాన్ని కనుగొంటారు. అందుచేత వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం చేత వీరు ఇష్టపడరు. ఇక స్త్రీలతో విషయానికి వస్తే తమ యొక్క వైవాహిక జీవితానికి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. విశేషమైనటువంటి పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న చిన్న స్పర్ధలు కూడా తావే ఉండదు. ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించడానికి కారణంగా కాస్తంత ఆలస్యమైనా సరే వివాహానంతరం సుఖ సంతోషాలతో జీవనాన్ని కూడా వీరు కొనసాగిస్తారు. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. అసలు కుంభరాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి ఊహించిన మార్పులు కలగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.